ఇరిమియా గ్రంథము 31 అధ్యాయము 13 వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. కనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఈరోజు ఈ వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంది. ఏంటి చెప్పాలని టైం కాదు కదా. ఇక్కడ ఈ మాటలు ఉన్న సత్యం నేను మీకు చెప్పేది ఏంటంటే, విచారము కొట్టివేస్తానంటున్నాడు. ఏం కొట్టేస్తా అన్నాడు? ఏంటి? మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారి ఆనందింపజేస్తాను, విచారాన్ని కొట్టివేస్తాన్నాడు. విచారం అనే మాటకు అర్థం చెప్పండి. విచారము చెప్పాలి. విచారం అంటే బాధలు, ఇంకా దుఃఖాలు, దిగులు, ఇంకా సమస్యలు అన్నీ విచారం. విచారించే మనిషి, విచారం ఉన్న మనిషికి ఏ మాత్రం సంతోషం ఉండదు, ఏ మాత్రం సంతోషం ఉండదు. ఎంత నవ్వించాలని నవ్వలేరు. మనసులో ఎప్పుడు విచారం ఉంటుంది. ఆ విచారాన్ని ఎవరు తీసివేయలేరు. అది డబ్బుతో పోగొట్టుకోలేం, అంగుబలంతో పోగొట్టుకోలేం, ఆస్తి బలంతో పోగొట్టుకోలేం, రాజకీయ బలంతో పోగొట్టుకోలేం, డాక్టర్ వల్ల కూడా మనం పోగొట్టుకోలేం. ఆ విచారము కొట్టివేల దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన విచారమును కొట్టివేయును గాక. హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు పాట, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి తరిగిపోయిన, నా యొక్క బలము తరిగిపోయిన, నాకున్న కలిమి తరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపి
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట భయపడిన, అడుగులు తడబడిన అలసట భయపడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపించే దేవుడు ఉన్నాడు. శ్రమలైనా నడిపిస్తా, కష్టాలని నడిపిస్తా, శోధనని నడిపిస్తా. కనుక ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను విచారమును నేను కొట్టివేస్తాను. ఈరోజు మీరు ఏ విచారంతో వచ్చారు? బిడ్డలు లేక విచారంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, అప్పులు విచారంతో ఉన్నారు, రోగాలతో విచారంగా ఉన్నారు, సమస్యలతో విచారంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విధములో విచారంతోనే ఉన్నారు, కానీ దిగులతోనే ఉన్నారు, కానీ సంతోషంగా ఉన్నవారు ఉన్నారని నాకు దేవుని దగ్గర చేయత్తండి. నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఏ విచారం లేదని చేయత్తండి. ఎవరు ఎత్తారు? ఎందుకంటే మనిషికి ప్రతి ఒక్కరికి దిగులు ఉంది. అది చెప్పుకొని దిగులు ఉంటాయి, కొన్ని చెప్పునే కొన్ని ఉంటాయి, చెప్పులేని కొన్ని ఉంటాయి. కనుక విచారాన్ని కొట్టివేసి దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఇద్దరు వ్యక్తులు విచారం ఏంటో చూద్దాం. ఈ ఇద్దరు వ్యక్తులు విచారం ఏంటో చూద్దాం. ఈ దిగులు అంటే దిగులు చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే వాడిపోయి ఈ సొర చెట్టు విషయంలో ఏది విచారం పడుతున్నాడు యోనా గారు? నేను చెప్పేది ఏంటంటే విచారణ, విచారించుట. విచారణ అంటే వేరు. విచారణ అంటే తెలుసుకుంటా, విచారం అంటే దిగులు, విచారం అంటే బాధ, విచారం అంటే ఒక సమస్య. దీని గురించి ఇక్కడ యోనా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, ఒక రాత్రి పుట్టి ఒక రాత్రి పెరిగి నీ తలకు నీడిచ్చిన చెట్టు, ఆ సొర చెట్టు ఎండకు ఓడిపోతే దాని గురించి నువ్వు విచారిస్తున్నావు, కానీ 1,25,000 మంది నశించిపోతున్నారు, నాకెంత విచారం ఉంది అని అడిగాడు దేవుడు. సోదరు చెప్పండి, ఎంతమంది అంట? నినివే పట్టణము 1,25,000 మంది. 120 అన్నా అంతే, 1,25,000 అన్నా అంతే కదా. 1,00,000 ఎన్ని వేలు? 100,000. 100,000 అంటే 1,00,000. అది నేను 125,000 అన్నా ఒకటే, 1,25,000 అన్నా. కనుక 1,25,000 మంది నశించిపోవటాన్ని గురించి నేను విచారపడుతున్నాను. ఏమన్నా నువ్వు సొర చెట్టు గురించి విచారపడుతున్నావు. ఈ రాత్రి మొలిచింది, ఓ రాత్రి పెరిగింది, ఒక రోజు నీకు పగల ఎండకు నీడిచ్చింది. ఎండకు నీడిచిన ఆ చెట్టు గురించి ఎంత విచారపడుతున్నావు? మరి నేనెంత విచారపడాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరు చెప్పండి, మనం దేనికి విచారపడుతున్నావు? ఉద్యోగం లేదని కొంతమంది విచారపడుతున్నారు, సంతానం లేదని విచారపడుతున్నారు, వివాహం కలదని విచారపడుతున్నారు, రోగాలు తగ్గట్లేదని విచారపడుతున్నారు, ఏమండి బాధలు పోవట్లేదని విచారపడుతున్నారు, సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ తరట్లేదని విచారపడుతున్నారు, ఐక్యత లేదని, సమాధానం లేదని, భార్య భర్తల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, అప్పజెల్లో కానీ అందరూ దిగులుతో ఉన్నారు. ఈ దిగులు కొట్టివేసి దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, కేవలం ఒక రాత్రి పుట్టి ఒక రాత్రి పెరిగినా ఆ సొర చెట్టు కోసమే నువ్వు విచారపడుతున్నావు. ఈ 1,25,000 మందికి నువ్వు సువార్త చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ యోనాలోకి వచ్చింది.
విచారం కొట్టివేయబడింది. సువార్త బోధించాడు. 1,25,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి. రక్షించబడ్డారు. 1,25,000 మందిని దేవుడు రక్షించాడు. ఆ గ్రామానికి వచ్చే కీడు, ఆ గ్రామానికి వచ్చే తెగులు, ఆ గ్రామానికి వచ్చిన నరకం, ఆ వేదన, బాధ అంతా కూడా తొలగించి దేవుడు ఆయన్ని రక్షించాడు. మన దేవుడు రక్షించే దేవుడు. సొరచెట్టు చచ్చిపోయినా ఆయన బాధ లేదు, కానీ తన పోలితో పుట్టిన బిడ్డలు చనిపోవడానికి మాత్రము ఇష్టం లేదు. తర్వాత నువ్వు చేయలేని తర్వాత కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అసలు వాక్యం టైంలో వెళ్ళకూడదు. నీ దిగులంతా ఇక్కడ ఉండి దేవుని వాక్యం, దేవుని దిగులంతా కొట్టివేయను గాక. ఎడకు పరిగెత్తారు వాక్యం కొంతమంది. అదే నాకు బాధ అయిందన్నమాట. వాక్యం వింటామంటే వాక్యాన్ని దేవుని మాట విన్నప్పుడు మనం చాలా భయముతో ఉండి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు అటు తిరగకూడదు, ఎవరో చూడకూడదు. నీ బైబిల్ చూసుకుంటా, బలిపీఠం చూసుకుంటా వచ్చే వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్టయితే, ఆ శ్రద్ధగా విన్న నిన్ను బట్టి దేవుడు నీ కష్టాలు తీర్చును గాక, నీ సమస్యలు తీర్చును గాక, నీ బాధలు తీర్చును గాక, నీ నోటి నిండా నవ్వించును గాక. ఇచ్చే దేవుని వైపు నువ్వు జాగ్రత్తగా విను, ఆసక్తిగా విను. ఇప్పుడు ఇష్టానుసారంగా అది ఇష్టమైన కూర అయినా, ఇష్టం లేకపోయిన కూర అయినా దాన్ని ఇష్టంగా తిను, నీకు అడిగింది. అది మంచి కూరని నీకు ఇష్టం తింటే నీకేదో బలం వచ్చింది. అలాగే దేవుని వాక్యం కూడా, ఆ వాక్యాన్ని నువ్వు వింటుంటే, ఆ హృదయపూర్వకంగా వింటూ ఉంటే ఆ వాక్యులను బాగు చేస్తుంది. ఎప్పుడు చెప్పే వాక్యాలు మన భాషలన్నీ ఏదో ఆలోచనతో ఉన్నావు అనుకో, నువ్వు వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. దేవుని దృష్టిలో నీకు ఏ సమస్య, నీ సమస్యలంటే నువ్వు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నవాడు ఏమిటంటే అవసరవంతుడు. శ్రద్ధగా విన్నవాడికి స్వస్థ కలిగిద్దాం. శ్రద్ధగా విన్నవారి సమస్యలు తీరిపోతాయి అంట. హల్లెలూయా. మనం దేవుని వాక్యం శ్రద్ధగా ఒక స్వరచెట్టు కోసం విచారపడుతున్నామే. ఈయనా ఇదిగో చూడు 1,25,000 మంది నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి సువార్త చెప్పమంటే ఆ సువార్త చెబితే ఆ నినివే పట్టణం అంతా ఏమైపోయిందంట, ఆస్వాదించబడి సంతోషంతో ఆనందంతో గంతులు వేశారంట. అక్కడున్న ఆ నినివే పట్టణంలో ఉన్న కన్యకలు, యవనస్తులు, వృద్ధులు కూడి నాట్యం ఆడారంట. దేవుడు చూపించును గాక. హల్లెలూయా. ఆ సువార్తే ఆడకెళ్ళి చెప్పాడు. నీవే ఏది సొదొమ గుమ్మర చెప్పినప్పుడు, సొదొమ గుమ్మర ఎందా చెప్పండి, వినలేదు. వినక ఎగతాలు చేశారు, యాడం చేశారు, దేవుని అవమానపరచారు. కనుక అగ్ని దిగింది. సొదొమ గుమ్మర పట్టణం అంతా ఖాళీ ఊడిదైపోయింది. ఇప్పుడు కూడా ఒక్క మొక్క కూడా బలదంట. అక్కడ ఒక గట్టి పోసుకుంటూ పోతారు. ఆ దేశం అట్టగా ఉందంట. కనుక దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. విచారము దేవుడు నినివే పట్టణంలో విచారమంతా దేవుడు కొట్టివేశాడు. ఈ ఉదయకాలం వాక్యం దేవుని బిడ్డలారా, మీ విచారమంతా కొట్టివేసి మీరందరూ కూడి నాట్యం ఆడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా మీకు ఇంకో మాట చెబుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువు. వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాం రమ్ము, చింతింపక విచారపడునేమో అని సౌలు వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు చాలు మీకు అందరు కాదు. ఇక్కడ సౌలు తండ్రి పేరు 9వ అధ్యాయం మటుకు చూడమ్మా. కీషు అన్నమాట. సౌలు తండ్రి పేరు అని చెప్పండి. కీషు భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతుడు కుమారుడు ఎవరంటే సౌలు. అయితే ఆ భాగ్యవంతునికి ఏమున్నాయి అంటే గాడిదలు ఉన్నాయి.
ఆ గాడిదలు, గర్భములు అంటే గాడిదలు అని అర్థం. గర్భములు అంటే గాడిదలు. ఆ గాడిదలు పోతే ఆ గాడిదల కోసం పనివాడిని తీసుకుని ఆ ఇంటి కుమారుడు కీష్ కుమారుడైన సౌలు వెళ్ళాడు గాడిదల కోసం. ఎక్కడ తిరిగినా దొరకలే, ఎక్కడ తిరిగినా దొరకల. పొద్దుకుపోయి తనకి పనివాడుతా అంటున్నాడు, గాడిదలు పోతే పోనే కానీ నేను ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న నా గురించి విచారపడతాడు. అది నేను చెప్పేది అక్కడ సబ్జెక్టులో విచారణ అని చెప్పేది, విచారించుట. ఏం సరట, నా కుమారుడు ఏమైపోయాడు, నా బిడ్డ ఏమైపోయాడు, పొద్దునకి వెళ్ళాడు, నా బిడ్డ ఇంకా రాలేదని నా తండ్రి విచారపడతాడు, నా తండ్రి నా కొరకు దిగులు పడతాడు, నా తండ్రి నా కొరకు బాధపడతాడు అని పనివాడు చెబుతున్నాడు. ఎవరు? సౌలు గారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బిడ్డలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది, తల్లిదండ్రులకి లేదా ప్రేమ ఉంది. మా నాన్నే కనపడదని నా కోసం దిగులు పడతాడు, మా అమ్మ నా కోసం దిగులు పడితేమో రాలేదని కొంతమంది తల్లిదండ్రుల కోసం ఎంత చెప్పిన పిల్లలు ఫోన్ చేస్తారు. అమ్మా నాన్న నేను చాలా బాగున్నాను, మీరేం దిగులు పడమాకండి అని వాళ్ళు అక్కడ నుండి ఫోన్ చేసి తల్లిదండ్రులని చెబుతారు, ధైర్యపరుస్తారు. అవునా కాదా? కొంతమంది అయితే వాళ్ళు అసలు ఫోనే చేయరు, వాళ్ళ కోసం ఈ తల్లిదండ్రులే ఫోన్ చేయాలి. ఈ తల్లిదండ్రులు ఫోన్ చేసేవాడు కొంతమంది ఉన్నారు, నేను చూస్తా కదా. వాళ్ళు చేయరు ఫోను. అదేమని ఫోన్ చేస్తే ఏంటంట ఫోన్ చేసావు, ఎవరికి వెళ్ళామని, ఏమైపోయావని కొత్తగా ఫోన్ చేస్తావు. తండ్రిని ఇసుకునే బిడ్డలు ఉన్నారు, తండ్రిని ఇసుకుని కోపించుకునే బిడ్డలు ఉన్నారు, తల్లిని ఇసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. ఏదో కొత్తగా ఫోన్ చేస్తారు వెళ్ళి కాడ నుంచి. మేము చిన్నపిల్లనంటే మాకు తెలియదేంటి, మేము రామాయ అంటే అనే బిడ్డలు కూడా ఉన్నారు. కొంతమంది చేస్తారంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, వాళ్ళు మన కనిపించారు, మన మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టున్నారు, మనం కనపడకపోతే వాళ్ళు దిగులు పడతారు, వాళ్ళు వాళ్ళకి అన్నం తినరు అని చెప్పి వాళ్ళ మీద దిగులు పడి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఏంటో చెప్పిన సాయంకాలానికి అమ్మా నానా మేము బాగానే ఉన్నాం, వస్తున్నాం, లేకపోతే ఈ రాత్రి రాము, రేపు వస్తాం, మీరు దిగులు పడమాకండి, మీరు తినండి, నిద్రపడి అని చెబుతారు. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను సంతోషపడతారు, కొంతమంది బిడ్డల్లో చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అందుకు ఇక్కడ కొడుకు సౌలు గారికి తండ్రి మీద ఎంత ప్రేమ చూడండి. పని పడుతున్నాడు, మా నాన్న నేను కనపడపోతే దిగులు పడతాడు, విచారపడతారు కనుక మనం ఇంటికి వెళ్ళిపోదామంటే ఆ పనివాడు అంటాడు, అయ్యా ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు గొప్పగా, ఆ దైవజనుడికి వెళ్తే ఆయన ఏం చెబుతుంది నెరవేరుతుంది, ఆడికి వెళ్ళొద్దాం కదా. అప్పుడు అంటాడు సౌలు గారు, అయ్యా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే కానుక కావాలి కదా, మరి నేను కానుకేమీ తీసుకురాలేదు, నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అయ్యా నా దగ్గర ఉంది, ఒక తులం ఎండు ఉంది నా దగ్గర. ఎంత ఉంది? ఒక తులం ఎండు ఉంది. ఎండు నా దగ్గర ఉంది కనుక ఎండు ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన చేత ప్రార్థన చేసుకుందామని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం వెళ్ళాడు, విచారంతో వెళ్ళాడు, తండ్రి మీద విచారంతో ఉన్నాడు. మనసు తండ్రి మీద ఉంది, పనివాడికాము సేవకుడి మీద ఉంది. ఎందుకంటే సేవకుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే ఆ గాడిదలు దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి. ఆ గాడిదలు దొరుకుతాయి. మనం ఒట్టిగా వెళ్ళకూడదు, అవి కొనుక్కున్న గాడిదలు, కష్టపడి మేపుకున్న గాడిదలు, అవి పోకూడదు, అటు తెచ్చుకోవాలి. ఏ దిక్కునున్నాయో మనం తెలుసుకోవాలి. రాత్రి మనం ఆయన కోసం ప్రార్థన చేసాం, ఆ అమ్మాయి కోసం. అందరూ వెళ్ళిపోయినాక పాస్టర్ గారు మన అమ్మాయి, మన వెంకటేశ్వర గారు అమ్మాయి ఇద్దరు చెప్పారు, సాక్షి నానా ఆ అమ్మాయి చేతపడి కట్టుల మీద ఉంది, కొన్ని కట్లు తెగిపోయి నాన్న, కొన్ని ఉన్నాయి చెప్పి. అలాగే పాస్టర్ గారు కూడా, అయ్యా నీ కూతురు బతికే ఉంది, బాగానే ఉంది, కానీ ఆ తీసుకెళ్ళినోడికి ఏమని మాటలు లేవు, ఇద్దరు మౌనంగా తిరుగుతూ ఉన్నారు, పని చేసుకున్నట్టు తిరుగుతున్నట్టు కనపడింది, తప్ప బతికే ఉంది కానీ చనిపోలేదని చెప్పి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఒకరు చెప్పండి, సంతోషపడ్డాడు. వచ్చినందుకు ఆయనకి ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి ఏం తెలిసింది చెప్పండి. ఏమొచ్చింది ఆయనకి? ఎందుకు వచ్చింది? ఇప్పుడు చనిపోయిందో బ్రతికుందో సంతోషించాడు. హల్లెలూయా, సంతోషించాడు. దేవుని దగ్గర విచారిస్తే దేవుడు తప్పక మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, బయలుపరుస్తాడు. అందుకే ఆ దైవజనుడికి వెళ్తే మనకు గాడి దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెళ్ళాడు. రాత్రికాలం కూడా ఆయన ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. రాను 2వ శనివారం వస్తామన్నారు.
వారు కూడా వచ్చి మనలో ఏకీపిస్తారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనట్లారా, దేవుడు కార్యం జరిగించే దేవుడు. ఆయన మీద మనం ఆనుకుంటే ఓర్నశాంతి దేవుడు మనకిచ్చును గాక. విచారపడ్డ ఈ వ్యక్తి తండ్రి మీద విచారం ఉంది, పనివాడికి ధైర్యుడి మీద ఉంది. పనివాడు తీసుకెళ్ళేటప్పుడు ఏం కలిగింది చెప్పండి? తండ్రితో విచారంతో ఉన్న కుమారుడికి ఏం కలిగిందంటప్పుడు రాజుగా అభిషేకించమని దేవుడు తన ప్రవక్తని సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఇదిగో నీ వద్దకు వచ్చిన సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించమని దేవుడు తెలియపరిస్తే అప్పుడు కొమ్ములో తైలం పోసి అతన్ని ఎవరు చేశారంట? విచారం ఇప్పుడు కొట్టివేయబడింది. గాడిద దొరికినవి ఆ దేశాన్ని పరిపాలన చేయడానికి రాజుగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, నీ బాధంతా కూడా యేసు నామములో తొలిపోవును గాక. చూడండి, ఇప్పుడు సౌలు విషయం ఏమైనా చెప్పండి. ఇప్పుడు విచారపడ్డ సౌలు ఏమైనా చెప్పండి. ఇప్పుడు రాజు అయ్యాడు. హల్లెలూయా. రాజు అయ్యాడు. నువ్వు పేదరికం ఉన్నావేమో, నీ పేదరికం కొట్టివేసి నేను ధనవంతులుగా చేయను గాక. నిజంగా చెబుతున్న వాక్యం విని ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటే మీకున్న ప్రతి ఒక్క అవసరత అంతా యేసు క్రీస్తు మహిమ అవసరంలో ప్రతి ఒక్క అవసరము తీర్చబడును కాకంట. తీర్చే దేవుడు ఉన్నాడు మన పట్ల. అందుకే ఆ విచారాన్ని దేవుడు కొట్టివేశాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా సరే, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా సరే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఇదిగో తమ్ముడు సీనియర్ కూర్చున్నా, అన్నయ్య నాకు దేవుడు అంటే ఇష్టమే, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసుకుంటాను, ఇష్టమే. కానీ త్రాగు నుంచి నీ విడుదల పొందలేకపోతున్నాను. త్రాగుడు బానిస అయిపోయింది. మానుకుందామన్నా ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు ద్వారా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ త్రాగుడు గురించి మనల్ని ప్రార్థన చేయాలి అన్నాడు. అట్టగా చేస్తామయ్యా. రోజు వచ్చి కూర్చున్నాడు. దేవుడు అతను త్రాగు నుంచి విడిపించును గాక. ఆ త్రాగుడి మీద వాంతి పుట్టించును గాక. ఇట్లా 30 రూపాయలు ఒక ఆయన అట్టగా తాగుతూ ఉన్నాడు. ఆయన తాగుతుంటే త్రాగుడు గురించి చెప్పిన రోజు త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు. కనుక ఆ దరిద్ర స్థితి అసహ్యం పుట్టించి ఎవరు కూడా లెక్క చేయరు. జీవితం ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చిందని త్రాగుడు గురించి, ఆ తిండిపోతనం గురించి చెప్తే ఆయన మార్పు చెందాడు. ప్రార్థన చేసుకున్నాడు. కళ్ళుకి వెళ్ళాడంట. ఇంకో వ్యక్తి లాక్కెళ్ళాడంట. వెళ్దాం రారా, కళ్ళు దాకా వద్దామని. ఎండాకాలం ఎట్టాయి వెళ్తే ఆ కళ్ళు పోసామని ఇచ్చిందంట. ఇస్తే అన్నీ కనపడుతుంది. దాంట్లో ఈగలు, తుక్కు, శతారం అంతా కనపడుతుందంట. అన్నాడు, అక్క ఏంటి ఈ లోట కళ్ళు ఏంటి, అన్ని ఈగలు, ఇవన్నీ ఏంటి వడపోయకుండా పోసేవేంటి చి అన్నాడంట. ఒరే వడపోసేంటారు, అది కళ్ళు బాగా ఉన్నారు, అంత తేటగానే ఉందని చెబుతున్నా. ఈయన కళ్ళకి ఏం కనపడుతుంది? పురుగులు, తుక్కు, చెత్త, శతారం అసహ్యం కనపడుతున్నా. రెండోసారి పోసిందంట. రెండోసారి అట్ట కనపడిందంట. మూడోసారి పోసిందంట. మూడోసారి అట్ట కనపడిందంట. దాని మీద వాంతి వచ్చేసింది. ఆ లోటడు పారేసి వచ్చేసాడు. హల్లెలూయా. పారేసి వచ్చి తాగుడు మానాడు, కోడి పందాలు మానాడు. ఇప్పుడు కస్తిగా 2 ఎకరాలు పొలం కొనుక్కున్నాడు. 5 గేదెలను కొనుక్కున్నాడు. ఒక గేదె ₹1,00,000 గేద. ఆయనే పాలకందను పెట్టాడు. ఆయనే ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. భార్య భర్తలు బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వదించాడు దేవుడు. రోజు వచ్చింది ఒక రోజు. దేవుని వాక్యం శ్రద్ధగా వింటే దేవుడు తప్పక మేలు చేస్తాడు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ ఉదయకాలం నువ్వు ఏ విచారంతో, ఏ దిగులతో వచ్చావో నీ దిగులు కొట్టివేయడానికే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ భర్త తాగుబోతా, నీ భర్త తిరుగుబోతా, నీ భర్త వ్యభిచారా, లేకపోతే నీ కుటుంబంలో సమస్యల, నీ కుటుంబంలో శోధనల, ఇవన్నీ తొలగిపోవాలంటే నీవు మనస్సు దేవుని మీద ఆనుకో. నీ మనసు అంతా దేవుని మీద ఆనుకో. నువ్వు ప్రార్థన చేసుకో. నీ విచారం అంతా కొట్టివేసి నీ కుటుంబంలో నాట్యం అనేటట్టుగా దేవుడు చేయను గాక. గొంతుగా చేయను గాక. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అందుకే ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు చెబుతున్నాడు. ఇదిగో ఈ మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వారి దుఃఖమును ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి
వారికి ఆనందము, మీ విచారం కొట్టివేసి మీకు ఆనందము దేవుడు ఇచ్చుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా రాదా, నువ్వు ఏ స్నేహం దగ్గర కూర్చుని ఆనందం రా, నువ్వు దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసి వాక్యం నీ బిడ్డలో పెళ్ళి అవుతుంది, నీ సమస్యలు తీరుతాయి. అన్ని తీర్చే దేవుడు ఆయన తప్ప ఇంకెవరు లేరండి. ఆయన వల్ల ఏదైనా ఆయన వల్ల, సమస్తము ఆయన వల్లే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న ఒక సాక్షి విన్నా. భర్త అప్పులు చేశాడు, వ్యాపారం చేసి అప్పులు చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ ఇల్లు చిన్న ఇల్లు కూతురు పెట్టుకుని జీవిస్తుంది. పక్కన అప్పులోళ్ళు, ఓ పక్కన ఇంటి అద్దె కట్టాలి. ఇంటికాడ ఆ ఇల్లు కూడా సొంతం కాదు, అద్దె కట్టాలి. చాలా నికృష్టమైన బాధలు ఉంది. తినడానికి ఆహారం లేక బాధపడుతుంది. అమ్మా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే అన్నానికి కూడా డబ్బులు లేక, ఎవరిని అడగలేక, ఆ బిడ్డ ఆకలి తీర్చలేక 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ప్రార్థన చేస్తా ఉంది. అమ్మ దేవుడు మన సహాయం చేస్తాడమ్మా, దేవుడు సహాయం చేస్తాడమ్మా, నువ్వు ఓర్చుకమ్మా, మంచిలు తాగమ్మని ఆ బిడ్డకు మంచిలు ఇచ్చి కౌగులించుకుని బిడ్డను ఓదారుస్తా అట్లాగా ప్రార్థన చేసుకున్నాం. ఇట్లా ప్రార్థన చేస్తే మనకి ఎవరు ఇస్తారమ్మా? పనికి వెళ్ళమ్మా అంటే పనికి ఎవరు పిలవట్లేదు. పనికి వెళ్దామంటే ఎవరు కూడా అవసరం అంటున్నారు. ఇంట్లో పాస్ పని చేద్దామన్నా కూడా మాకు అవసరం అని చెబుతున్నారు. అందుకని అంత దరిద్రత వెళ్ళబోసి 3 దినాలు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ బిడ్డను ఓదార్చుకుంటూ మంచిలు తగ్గించుకుంటూ ఉంది. ఇంతలో అప్పులు వచ్చాయి. ఏమాయ్ అప్పులు ఏంది, ఎన్నాళ్ళు తీరుస్తారు, ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది అని ఒక మధ్యవర్తి మనిషిని తీసుకొచ్చి, ఇదిగో ఈ మధ్యవర్తి మనిషి చెబుతున్నాం, ఈ మధ్యవర్తి నీకు మాకు మధ్యవర్తి, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు అని అడిగారు. ఆమె అందమ్మ 2 నెలల్లో కట్టేస్తాను అమ్మా, మా ఆయన దూరం వెళ్ళాడు, ఆయన వస్తాడు, వచ్చినాక మీ అప్పులు తీరుస్తాము అని చెప్తున్నాను. నాకు కాదు, ఇదిగో మధ్యవర్తికి ఒక మనిషిని తీసుకొచ్చాను, ఆ మధ్యవర్తి మనిషి చెప్పాడు. ఆమె చెప్తుంది, అమ్మ నేను మధ్యవర్తిగా వచ్చావు కనుక నేను చెబుతున్నాను, 2 నెలల్లో నీ అప్పు కట్టేస్తానమ్మా, మీరు చెప్పండి అమ్మ అంటే ఆ మధ్యవర్తి మనిషి అంది, అమ్మాయి నువ్వు మధ్యవర్తిగా వచ్చే కనుక అమ్మాయి నువ్వు 2 నెలలకు ఖచ్చితంగా అప్పు తీర్చాలి, అప్పు తీర్చపోతే మరి ఇల్లు కూడా తీసేసుకుంటాము అని చెప్పి ఆ మధ్యవర్తి మనిషి వెళ్ళిపోయి. కనుక 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డ సొమ్మగిల్లి పడిపోతున్న సమయంలో 3 విశ్వాసులు వచ్చారు ఆమె దగ్గర. ఆ 3 విశ్వాసులు, ఒకళ్ళు బియ్యం, ఒకళ్ళు కూరగాయలు, నూనె, చింతపండు, ఉల్లిపాయలు అన్నీ సగలం చేసుకుని, ఒకళ్ళు జత తల్లికి బిడ్డకి బట్టలు తీసుకుని వచ్చి, అమ్మా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని మాకు దేవుడు ప్రేరేపించాడమ్మా, అందుకని బియ్యము, ఈ నూనె, ఈ సరుకులు, ఈ బట్టలు తెచ్చామమ్మా అని చెప్పి అవి ఇస్తే అప్పుడు వాళ్ళకి అన్నాలు చెప్పి, అమ్మా దేవుడు మీ అందరినీ దీవించిన కాక, నా దేవుడు గొప్ప దేవుడు అమ్మా. చూసావా దేవుడు అట్లా పంపించాడు. మనం 3 రోజులు ఓర్చుకున్నాము. దేవుడు చూసి దేవుడు వేసిన మనకి ఇప్పుడు మన సమృద్ధిని ఆహారాన్ని, బట్టలు దేవుడు పంపించాడు అని చెప్పి నిజమేనమ్మా అని ఆ బిడ్డ కూడా సంతోషించి గబగబా అన్నం వండుకొని కూర వండుకొని భోంచేసి కొడుకుని తెల్లాలు వేసినాక ఆ మధ్యవర్తి మనిషి లేదు. ఆ మధ్యవర్తి మనిషి అంది, అమ్మ నువ్వు 2 నెలలు కట్ట అవసరం లేదులే, నీ పరిస్థితి దేవుడు ఎందుకో నాన్నే ఆ డబ్బులు కట్టమని చెబుతున్నాడు కనుక ఆ భాగ్యం నేను కట్టేస్తాను, ఇంకేదైనా అవసరం ఉంటే నాకు చెప్పమ్మా, నీ సమస్య నేను తీరుస్తాను చెప్పి ఆ మధ్యవర్తి మనిషి కూడా ఏం చేద్దంట చెప్పి ఆమె ఉన్న బాకీని వాళ్ళకి కట్టేసి, నీకేదైనా అవసరం అయితే నన్ను అడుగమ్మా అంట. చూసావా విశ్వాసంతో చేసిన ప్రార్థన. 3 రాత్రులు 3 పగళ్ళు కడుపు మార్చుకుంది. బిడ్డ కోసం కూడా దుఃఖపడింది, ఏడ్చింది, ప్రార్థన చేసింది. ప్రార్థన వల్ల దేవుడు ఆ నోటి నిండా సంతోషించారు. తల్లి బిడ్డ ఇప్పుడు వేస్తున్నారట, నాట్యం ఆడుతున్నారట, సంతోషిస్తున్నారట. ఎందుకు? దేవుడు చేసిన మేలును బట్టి. హల్లెలూయా. మన విశ్వాసం ఉండాలి, మనకు కూడా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. కొంచెం పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో మనం గెలవాలి. గెలిస్తే అప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేయను గాక. ఆ దేవుడు ఎవరు చెప్పండి? ఆశ్చర్యకుడు కనుక ఆశ్చర్యకారులు మన పట్ల చేయను గాక. మనందరి కుటుంబాల్లో కూడి తల్లి బిడ్డలు
తల్లి బిడ్డలు, భార్య భర్తలు బిడ్డలు కలిసి కూడి నాట్యమాడుదురుగాక. మన విచారములను కూడా ఆయన కొట్టివే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలైనా పొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా పొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, నీ చూడగు తండ్రివి, సాలేను రాజువు, నీ చూడగు తండ్రివి, సాలేను రాజువు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, చూడగు తండ్రివి, చూడగు తండ్రి, ఆశ్చర్యకరుడని దేవుడు. మన విచారాలు, మన బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న నిందలు, మనకున్న అవమానాలు, మనకున్న రోగాలు కొట్టివేసే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువా. మా అయ్యా, ఈరోజు మనం ఈ ఆలోచనతో వచ్చాము. నీకున్న బాధ యేసయ్య తొలగిస్తాడు, యేసయ్య తొలగిస్తాడు. నీ సమస్య తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, నీ రోగాలు తగ్గిస్తాడు, నీకున్న ప్రతి ఒక్క సమస్య తీరుస్తాడు. నీ మనసు పూర్తిగా ఆయన మీద ఆనుకుని విశ్వాసం నుంచి నువ్వు ప్రార్థన చేసుకుంటే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ తల్లి చేసిన 3 దినాలు ప్రార్థన ఆ తల్లి ఆలకించిన దేవుడు. ఆమె కష్టపడకుండా కానీ ఆకాశవాకి లేపాడు, పట్టజాల జీవులు కుమ్మరించాడు, అప్పులు తీర్చాడు, సమృద్ధిని ఆహారం ఇచ్చాడు, బిడ్డను చదివించుకుని కృపించాడు. ఉదయకాల వాక్యం దేవుడు కళ్ళ వచ్చి మా గురించి ప్రార్థించాడు. ఏ విచారంతో వచ్చిన, ఏ బాధతో వచ్చినా నీ బాధ ఈరోజు తొలగిపోవును కాక. తొలగిస్తానికి ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా తొలగిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు కనుక అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీపించండి.